గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో కొంతమంది నేతలు పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారము జరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అది కూడా ఒంగోలు నుంచి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయాలని జగన్ చెప్పడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని స్పందిస్తూ తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. టీడీపీ నేతలతో తాను టచ్లో ఉన్నాననే వార్తలు నిజం కాదని అంటున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను జగన్తోనే ఉంటానని చెప్పారు. విలువలతోనే రాజకీయాలు చేస్తున్నా, విలువల కోసమే మంత్రి పదవిని వదులుకొని సీఎం వైఎస్ జగన్ వెంట నడిచారని తెలిపారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానాల మార్పు జరుగుతోందన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచే పోటీ చేస్తారని బాలినేని తెలిపారు. ప్రతి ఒక్కరూ జగన్ కు పార్టీకి అండగా ఉండాలని అన్నారు. మరోవైపు వైసీపీ 3వ జాబితా నేడో రేపో విడుదల కానుంది. ఈ లిస్టులో ఒంగోలు ఇన్ఛార్జ్ సీటుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.